సుఖాన్ని దుఃఖాన్ని సమభావంతో స్వీకరించే అద్భుతమైన పరిణితి మూడవ దశలో సద్భక్తునికి సొంతమవుతుంది. భక్త మహల్సాపతి, బాలాసాహెబ్ భాటే, కాకాసాహెబ్ దీక్షత్ వంటి భక్తుల విషయంలో ఈ మూడవ దశ అత్యంత స్పష్టంగా సందర్శనమవుతుంది. కనుకనే ఉన్నత వివేక వైరాగ్యాలు కలిగిన ఈ మహనీయ భక్తులు రెండు పార్శ్వాలను సమభావంతో స్వీకరించారు. ఉదాహరణకు దీక్షత్ షిరిడీలోని తన నిత్య నియమానుసారం ఒకరోజు ఉదయాన్నే బాబా దర్శనానికై మసీదుకు వెళ్ళాడు. కాకాసాహెబ్ దీక్షత్ను చూడగానే బాబా, కాకా, ఆందోళన అంతా నాది, నీకు ఎందుకు ఆందోళన అని అన్నారు. సర్వం సద్గురువే నడిపిస్తారు అనే సంపూర్ణ అవగాహన కలిగిన కాకాసాహెబ్ దీక్షత్, అవును బాబా, ఆందోళన అంతా మీది అని అంటూ బాబాకు నమస్కారం చేసుకున్నాడు. బాబా ఆ మాటలన్న రోజే సరిగ్గా ముంబైలో కాకాసాహెబ్ కుమార్తె ఇంట్లో ఒక బీరువా పైకి ఎక్కి బొమ్మలను తీసుకునే ప్రయత్నం చేస్తుండగా ఆ బీరువా ఆ అమ్మాయి మీద పడిపోయింది. కానీ బీరువా పైనున్న బొమ్మలు చేతితో తీసివేసినట్లుగా పక్కకు పడిపోయాయి. ఒకవేళ ఆ లోహపు బొమ్మలు ఆ అమ్మాయి మీద పడి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఆందోళనంతా నాది అనే బాబా మాటలలో తాము ఉద్ధరించవలసిన భక్తులకు హితాన్ని చేకూర్చే బాధ్యత తమదేనన్న అపురూపమైన బోధను ఆ లీలా మాధ్యమంగా భక్తులకు ప్రసాదించారు. అటువంటి భరోసాను, అనుభవాన్ని ప్రత్యక్షంగా పొందిన కాకాసాహెబ్ దీక్షత్ సద్గురు సాయికి సంపూర్ణ శరణ చెందడంలో ఆశ్చర్యమేముంది? అటువంటి అపూర్వమైన, అవర్ణనీయమైన అనుభవాలను సొంతం చేసుకున్న భక్తుని మనస్సు సద్గురువుకు సొంతం కాకుండా ఎలా ఉంటుంది? ఆ విధంగా సద్గురువు తనకు అనుక్షణం హితం చేకూరుస్తున్నారని, అహరహం అలా చేకూర్చేందుకు తత్పరులై ఉన్నారని, ఇక ప్రత్యేకించి సద్గురు దేవునికి నేను నివేదించేది, కోరుకునేది ఏముంటుంది అనే ఎరుక కాకాసాహెబ్ దీక్షత్ హృదయంలో సంపూర్ణంగా జాగృతమైంది. సద్గురువు తనకు ఏం చేసినా తనకు అందులో హితమే ఉంటుందనే అచంచల విశ్వాసం హృదయమంతా ఆవరించింది. కనుకనే కళ్ళ ముందర కన్న కూతురు అసూలు బాసిన అందులో తనకు అంటే కూతురుకి, నాకు అంటే దీక్షత్కు హితం ఉంటుందనే సంపూర్ణ విశ్వాసంతో కాకాసాహెబ్ దీక్షత్ చెల్లించలేదు. సాయి చరణాల పట్ల భక్తి సడలలేదు. తన కూతుర్ని కాపాడిన సద్గురు అనుగ్రహమే తన కూతురి మరణంలోనూ ఉందని బలంగా విశ్వసించాడు. తద్వారా సుఖ దుఃఖాలను సమభావంతో స్వీకరించాడు. ఆ విధంగా సద్గురువు ఏం చేసినా, ఏ పరిస్థితి కల్పించినా అందులో నాకు హితం ఉంటుంది అనే భావంతో అణుమాత్రం కూడా తొణకని బెణకని అపురూపమైన అచంచల భక్తి విశ్వాసమే నిజమైన మరియు బాబా మన నుండి కోరుకున్న శ్రద్ధ. సద్గురువు ఏం చేసినా, ఏ పరిస్థితి కల్పించినా అందులో నాకు హితముంటుంది అనే భావంతో అణుమాత్రం కూడా తొణకని బెణకని అపురూపమైన అచంచల భక్తి విశ్వాసమే నిజమైన మరియు
బాబా మన నుండి కోరుకున్న శ్రద్ధ. మనకు హితం చేకూర్చే ప్రక్రియలో సద్గురువు మనకు కల్పించే పరిస్థితి యొక్క ఫలితాన్ని, ప్రభావాన్ని సంతోషంగా స్వీకరించడమే సబూరి. మనకు హితం చేకూర్చే ప్రక్రియలో సద్గురువు మనకు కల్పించే పరిస్థితి యొక్క ఫలితాన్ని, ప్రభావాన్ని సంతోషంగా స్వీకరించడమే సబూరి. నిజానికి కాకా సాహెబ్ దీక్షిత్, బాలా భాటే మరియు మహల్సాపతి వంటి భక్తుల మాదిరి సద్గురువుకు శ్రద్ధా సబూరిలను సమర్పించి సంపూర్ణ శరణాగతి చెందడం అంటే 3వ దశకు చేరుకోవడం ఆవులించినంత సులువుగాక అత్యంత కఠినమైన అంశం. అసలు సద్భక్తుడు ఆ స్థితికి ఎప్పుడు చేరుకుంటాడో ఇది మిద్దంగా చెప్పడం కూడా సాధ్యం కాదు. అది సద్భక్తుని యొక్క జన్మ జన్మల సంస్కారం, సద్గురువుతో ఉన్నటువంటి ప్రగాఢ రుణానుబంధంపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మంది విషయంలో అది జన్మ జన్మలుగా సాగే ఓ సుదీర్ఘమైన ప్రక్రియ. మాధవరావు దేశపాండే వంటి భక్తులతో బాబా, శ్యామ, గత ఎన్నో జన్మల నుండి మనం కలిసి ఉన్నాం, ఇక రాబోయే జన్మలలో కూడా మనం కలిసే ఉంటాం అని చెప్పడంలో అద్భుతమైన ఆసత్యమే మనకు తెలియవస్తుంది. సద్భక్తుడు సద్గురువుకు శరణు చెంది శ్రద్ధ సబూరీలను హృదయపూర్వకంగా సమర్పించిన తరువాత సద్భక్తుని పారమార్థిక ప్రగతి శీఘ్రగతిన జరిగి తన గమ్యస్థానానికి చేరుకోవడానికి ఎంతో కాలం పట్టదు. ఆ సత్యాన్ని నిర్ధారిస్తూ సద్గురు సాయి శ్రద్ధా సబూరీలను సమర్పించి సంపూర్ణ శరణాగతి చెందిన కాకా సాహెబ్ దీక్షిత్తును ఉద్దేశించి, నా కాకాను నేను విమానంలో తీసుకువెళ్తాను అని అన్నారు. శ్రద్ధా సబూరీలను సద్గురువుకు సమర్పించిన సద్భక్తునికి భగవంతుడు ప్రాప్తించడానికి ఎక్కువ కాలం పట్టదు. కానీ ఆ శ్రద్ధా సబూరీలను సమర్పించడమే అతిశయ కఠినం. ఆ విషయాన్నే బాబా ఒక సందర్భంలో తమదైన శైలిలో తెలియచేశారు. ఒకసారి అన్నా చించనీకర్ బాబాతో బాబా, భగవంతుడు లభించాలంటే ఏం చెయ్యాలి అని ప్రశ్నించాడు. అందుకు బాబా, అరే, అందుకోసం ఇనుప గుగ్గిలను తినవలసి ఉంటుంది అని తమదైన శైలిలో సమాధానమిచ్చారు. అరే, అందుకోసం ఇనుప గుగ్గిలను తినవలసి ఉంటుంది అని తమదైన శైలిలో సమాధానమిచ్చారు. అంటే భగవంతుడిని పొందడం ఎంతటి మహా కఠినమైన ప్రయాసతో కూడిన వ్యవహారమో తెలియచెప్పారు. మరి భగవంతుడిని పొందాలంటే సులువైన మార్గం ఏమిటి అంటే, సద్భక్తునికి భగవంతుని ప్రాప్తింపచేయడానికే
అవతరించిన సద్గురువుకు శ్రద్ధా సబూరీలను సమర్పించడం, సద్గురు సంకల్పానుసారంగా సంతోషంగా జీవించడం, నా జీవన పైన నేను కోరుకున్నట్లు కాకుండా నా సద్గురు సంకల్పించినట్లుగా జరగాలని హృదయపూర్వకంగా ప్రార్థించడం, ఆ ప్రక్రియలో ఎదురయ్యే సుఖ దుఃఖాలను సమభావంతో సంతోషంతో స్వీకరించడం. అద్భుతమైన ఈ అంతరార్థంతోనే బాబా పగ్గాలు నాకు అప్పగించి నీవు నిశ్చంతగా కూర్చో అని చెప్పారు. బాబాకు పగ్గాలు అర్పించడం అంటే మన జీవితాన్ని సద్గురు సంకల్పానుసారంగా నడిపించమని హృదయపూర్వకంగా ప్రార్థించడం. ఆ తరువాత నిశ్చంతగా కూర్చోవడం అంటే సద్గురువు ఘటింపజేసే సుఖ దుఃఖాలను సమభావంతో స్వీకరించడం. ఆ సుఖ దుఃఖాల రెండింటిలో సద్గురు అనుగ్రహమే నిండి ఉందని అచంచలంగా విశ్వసించడం. ఆ అనుగ్రహాన్ని ఆస్వాదిస్తూ ఆ సుఖ దుఃఖాల ప్రభావానికి లోను కాకపోవడం. ఒక విధంగా శ్రద్ధా సబూరిలను సమర్పించడం అనే ప్రక్రియకు పర్యాయ పదమే సద్గురువుకు పగ్గాలు అప్పగించడం. నా జీవితం నా చేతులలో లేదు, అంతా నా సద్గురు సంకల్పం ప్రకారమే జరుగుతుంది, అలాగే జరగాలి. ఆయన నా జీవితంలో వెలుగును నింపుతారా లేదా నన్ను చీకట్లోకి నెడతారా అనేది ఆయన ఇష్టం. ఆ వెలుగులోని మోదం నాది కాదు, ఆ చీకట్లలోని ఖేదం నాది కాదు. సద్గురువు నాకు కలిమిని ఇస్తారా లేమిని ఇస్తారా అనేది ఆయన ఇష్టం. ఆ కలిమిలోని సుఖం నాది కాదు, ఆ లేమిలోని దుఃఖం నాది కాదు. ఒకవేళ నా సద్గురువు నాకు జీవితంలో సత్కారం ప్రసాదించినా లేదా చీత్కారం సంకల్పించినా అది ఆయన ఇష్టం. ఆ సత్కారంలోని గొప్పతనం నాది కాదు, ఆ చీత్కారంలోని చిన్నతనం నాది కాదు. ఆయన నాకు స్వర్గం ప్రసాదిస్తారా లేదా నరకం ప్రసాదిస్తారా అనేది ఆయన ఇష్టం. ఆ స్వర్గంలోని భోగం నాది కాదు, ఆ నరకంలోని శోకం నాది కాదు. అసలు నేననేవాడినే లేనప్పుడు నాది అంటూ ఇంకా ఏముంటుంది? అంతా సద్గురువుదే అనే సద్భక్తుని హృదయంలోని పరిపూర్ణమైన భావమే సద్గురువుకు పగ్గాలు అప్పగించడం, శ్రద్ధా సబూరిలను సమర్పించడం, సద్గురువుకు సంపూర్ణంగా శరణు చెందడం. సద్గురువుకు తనను తాను సంపూర్ణంగా సమర్పించుకునే సర్వోత్కృష్టమైన ప్రేమ సద్గురువు పట్ల సద్భక్తుడు కలిగి ఉండాలి. సద్భక్తుని పారమార్థిక పయనంలోని మొదటి దశలో సద్భక్తుడు సద్గురువుతో ప్రేమలో పడతాడు, ఫాలింగ్ ఇన్ లవ్. రెండవ దశలో ఆ ప్రేమలో వసిస్తాడు, బీయింగ్ ఇన్ లవ్. కానీ మూడవ దశలో ఆ ప్రేమలో తన ఉనికిని కోల్పోతాడు, బీయింగ్ లవ్. అంటే తానంటూ ఏమీ మిగిలి ఉండక ఆ ప్రేమే తానవుతాడు. అటువంటి ప్రేమనే మహనీయులు నిజమైన పరిపూర్ణమైన భక్తి అని అంటారు. అటువంటి నిజమైన భక్తిని పొందాలంటే సద్భక్తుడు తాను అంటూ ఏమీ మిగిలి ఉండకూడదు. కేవలం సద్గురువు పట్ల స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే అస్తిత్వంలో ఉంటుంది. ఆ దృష్ట్యా మిగిలిన మార్గాలలో చిట్ట చివర పోగొట్టుకోవలసిన నేను అనే అహాన్ని
భక్తి మార్గంలో మొట్టమొదట పోగొట్టుకోవలసి ఉంటుంది. ఆ దృష్ట్యా మిగిలిన మార్గాలలో చిట్ట చివర పోగొట్టుకోవలసిన నేను అనే అహాన్ని భక్తి మార్గంలో మొట్టమొదట పోగొట్టుకోవలసి ఉంటుంది. అంటే అహాన్ని అంతరింప చేసుకున్న తర్వాతే భక్తి మార్గంలోకి ప్రవేశం ఉంటుంది. ఆ మార్గంలోకి ఒకసారి ప్రవేశించాక గమ్యం చేరడం అతి సులభం. కానీ ఆ భక్తి మార్గంలోకి ప్రవేశించే ప్రక్రియే అత్యంత కఠినం. కారణం, సద్గురువుకు శ్రద్ధాసబూరులను సమర్పించి, అంటే పగ్గాలు అప్పగించేందుకు మాయకు లోబడి మర్కటమై ఆడే మనసు ఓ పట్టాన ఒప్పుకోదు. తాను తద్విరుద్ధమైన దారిలో వెళ్ళాలని మారాం చేస్తుంది. జీవితం చిన్నదని, వీలైనంత ప్రాపంచిక సుఖాన్ని సొంతం చేసుకోవాలని, ఆ జీవితం మన ప్రణాళిక ప్రకారం ఉండాలని, మనం కోరుకున్న సంతోషాలు మన సొంతం కావాలని, అందుకోసమే అంతవరకే సద్గురువు పాత్ర మన జీవితంలో ఉండాలని సొదబెడుతుంది. ఆ విధంగానే మనల్ని ప్రభావితం చేస్తుంది. ఒక్క సద్గురువు కోసం మొత్తం ప్రపంచాన్ని వదులుకోవడం మూర్ఖత్వమని, 10 రాళ్ళు వెనకేసుకొని ప్రాపంచిక సంతోషాలను సొంతం చేసుకోవాలని, అందరూ అలానే చేస్తున్నారని, వారు పిచ్చివాళ్ళు కారని, 10 మంది నడిచే మార్గంలో నడవడమే శ్రేయస్కరమని మాయలో పడేస్తుంది. అందువలన సద్గురువుకు శ్రద్ధాసబూరీలను సమర్పించడాన్ని విరోధించి శరణాగతి చెందకుండా నిరోధించే మన మొదటి శత్రువు మన మనసు. కానీ జన్మల సాంగత్యంతో సద్గురువు ప్రసాదించే ఎన్నో అనుభవాల ద్వారా, సద్గురువుచే జరిగే సంస్కరణ ద్వారా మనస్సు మెల్లమెల్లగా సద్గురువు వశం అవుతుంది. ప్రీతికరమైన వాటి గురించి పదే తలపోయడం మనస్సు సహజ లక్షణం. ఆ సహజ లక్షణం అనుగుణంగానే మనస్సు సద్గురు వైపు మొగ్గు చూపుతుంది. అంటే అప్పటి వరకు ఏ మనసు అయితే అడ్డుగోడైందో అక్కడి నుంచే ఆ మనసే సద్గురువుకు శ్రద్ధాసబూరీలు సమర్పించడానికి ఆదరువు అవుతుంది.